मृत्युमिवतित उना पुनन्तो यत्र धीरा मनसा वाचमक्रत। ఓం నమో గణపతయే. ఈ రోజున చాలా ముఖ్యమైనటువంటి అంశాన్ని మనం చెప్పుకుంటూ ఉన్నామండి. ఈ వీడియో ఖచ్చితంగా ప్రతి హిందువు చూడాలి, దృష్టిలో పెట్టుకోండి. ప్రతి హిందువుకు చేరాలి, తెలుగు వాళ్ళైనటువంటి ప్రతి హిందువుకు కూడా ఈ వీడియో చేరాలి. ఏమిటి అంటే దారుణమైనటువంటి సంఘటన అండి. పచ్చని కుటుంబం, చక్కగా ఇద్దరు కొడుకులు, భార్యాభర్త, ఏదో ఉద్యోగం చేసుకుంటున్నాడు ఆయన. వాళ్ళకేమీ ఢోకా లేదు, సొంతింట్లో ఉంటూ ఉన్నారు, దేనికి సమస్య లేదు, సంతోషంగా ముందుకు వెళ్ళిపోయేటటువంటి ఒక జీవన శైలి. అలాంటి జీవితంలో, అలాంటి పచ్చని కుటుంబంలో, తల్లి తండ్రి ఇద్దరు కుమారులు ఉన్నటువంటి పచ్చని కుటుంబంలో చిచ్చు పెట్టింది మతం అండి. ఒక మతం, ఏ మతమో కూడా చెబుతాను. ఇది వార్తల్లో వచ్చినటువంటిది, క్రైస్తవ మత చిచ్చు. చూడండి ఎంత మత పిచ్చి వాళ్ళకి, ఏ విధంగా వాళ్ళు జీవితాలను బలి తీసుకుంటున్నారు. ఇది తాజాగా జరిగినటువంటి ఉదంతం అండి. ఇందులో నా సొంత మాట ఏదీ లేదు, అన్ని వార్తాపత్రికల్లోనూ వచ్చినటువంటిదే. శ్రద్ధగా వినండి. మతం మార్చుకోవాలి అని అమ్మా నాన్నలను ఒత్తిడి చేశారు. ఎవరు చెప్తూ ఉన్నారు? పోలీసుల విచారణలో కుమారులు చెబుతూ ఉన్నారు. అసలు పోలీసుల విచారణ ఎందుకయింది? వీళ్ళ తల్లి తండ్రి ఇద్దరూ కూడా రైలు కింద పడి మృతి చెందారు, ఆత్మహత్య చేసుకున్నారు. వాళ్ళు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారు అని చెప్పేసి పిల్లల్ని పోలీసులు విచారణ చేస్తే అందులోని ఈ విషయాలన్నీ కూడా వెలుగు చూసాయిటండి. ఎంత ఘోరమో చూడండి. రైలు కింద పడి మృతి చెందినటువంటి దంపతుల కేసులో వెలుగులోకి వస్తూ ఉన్నటువంటి విస్తుపోయే విషయాలు. 5 రోజుల క్రితం ఘట్కేసర్ రైల్వే స్టేషన్ సమీపంలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నటువంటి రవికుమార్ మరియు శిరీష దంపతుల కేసులో కొత్త ట్విస్టు వెలుగులోకి వచ్చినట్లు తెలిసింది. వారు ఆత్మహత్య చేసుకోవడానికి పక్కింటి దంపతులే కారణము అని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించినట్లు సమాచారం. మతం మార్చుకోవాలని వారు చేసినటువంటి ఒత్తిడి. ఎవరు? పక్కింటి దంపతులు, పక్కింట్లో ఉన్నటువంటి క్రైస్తవ దంపతులు మతం మార్చుకోవాలని చేసినటువంటి ఒత్తిడి. అది కుదరకపోవడంతో, అంటే వాళ్ళు ఎంత ఒత్తిడి చేసినా కూడా వీళ్ళు మతం మారలేదు. చివరికి అది కుదరకపోవడంతో పెట్టుబడి పేరుతో 20 లక్షలు తీసుకుని, 20 లక్షల రూపాయలు తీసుకుని మళ్ళీ తిరిగి ఇవ్వకపోవడం వంటి కారణాలతోనే రవికుమార్ శిరీష దంపతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చింది అని పోలీసుల విచారణలో తేలింది. ఈ మేరకు రవికుమార్ కొడుకులు, అంటే మృతుడైనటువంటి రవికుమార్ దంపతుల్లో భర్త రవికుమార్ కొడుకులిద్దరూ కూడా సుశాంత్, విద్వాంశు అటండి పేర్లు, చక్కగా మంచి పేర్లు పెట్టుకుని మంచి కుమారులు, బుద్ధిమంతులు అని కూడా తెలుస్తూ ఉన్నది. వాళ్ళిద్దరూ చెప్పారట. వాళ్ళిద్దరితో పాటు శిరీష తల్లిదండ్రులను కూడా పోలీసులు విచారించారటండి. అంటే పోయిన వాళ్ళు పాపం 2 దంపతులు పోయారు. పోయినప్పుడు ఆ యొక్క దంపతుల కుమారుల్ని, ఆ దంపతుల్లో తల్లి ఎవరైతే ఉన్నారో వాళ్ళ అమ్మా నాన్నల్ని కూడా పోలీసులు విచారించడం జరిగింది. అప్పుడు పోలీసుల విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. మత మార్పిడి విషయంపై ఇంట్లో గొడవలు వస్తూ ఉండేవిటండి. బియ్యం వ్యాపారం చేసుకుంటూ సొంత ఇల్లు కొనుక్కొని 2 కుమారులతో సంతోషంగా ఉంటూ ఉన్నటువంటి కుటుంబంలో పక్కింటి దంపతులు మతం మార్పిడి పేరుతో చిచ్చుపెట్టారు. ఎంత దౌర్భాగ్యలో చూడండి. పక్కింట్లో ఉంటున్నటువంటి వెంకటు, ప్రమీల కుటుంబంతో రవికుమారు మరియు శిరీషకు మంచి పరిచయం ఉంది. దీన్ని ఆసరాగా చేసుకున్నటువంటి క్రైస్తవ వెంకటు, ప్రమీలలో రవికుమార్ ఇంటికి వచ్చినటువంటి ప్రతిసారి కూడా మతం మార్చుకొని ప్రతి ఆదివారము చర్చికి రావాలని ఒత్తిడి చేసేవారు. మృదు స్వభావి అయినటువంటి రవికుమారు అప్పుడప్పుడు తన భార్య శిరీషతో కలిసి వెంకట్ మాట కాదనలేక ఆదివారాలు చర్చికి ప్రార్థనలకు వెళ్ళేవారు. అయినా తమ మతంలోకి రావాలి అని వెంకటు, ప్రమీల దంపతులు తీవ్ర స్థాయిలో ఒత్తిడి చేశారు. వాళ్ళ మాట విని చర్చికి వెళ్ళారు, శాంతించలేదు. మతం మారిపోవాలి, మతం మారిపోండి అని తీవ్ర స్థాయిలో ఒత్తిడి చేశారు. మారడం తనకు ఇష్టం లేదు అని శిరీష తెగేసి చెప్పింది. భార్య స్పష్టంగా ఉంది, స్ట్రాంగ్గా ఉంది. రవికుమార్ మాత్రం మతం మారుదాము అంటూ భార్యకు నచ్చజెప్పేవాడు.
మృదు స్వభావి కాబట్టి పక్కింటి వాళ్ళ మాటలకు లొంగిపోయి మతం మారిపోదాం, వాళ్ళు చెబుతున్నారు కదా, అంతగా వాళ్ళు చెబుతున్నారు కదా, మారిపోదాంలే అన్నాడు పాపం ఆయన. ఈ క్రమంలో వారిద్దరి మధ్య అప్పుడప్పుడు వాగ్వాదం జరిగేది. మతం మారుదాము అని భర్త అనేవాడు, వద్దు అని భార్య అనేదండి. ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగేది. మతం మారడం ఇష్టం లేదు అని గుర్తించినటువంటి వెంకటు ప్రమీల దంపతులు మరో పథకం వేశారు. భార్య ఎంతకు ఒప్పుకోకపోవడంతో భర్త ఇంకా వెనక్కి తగ్గాడు పాపం. భార్య మాటను గౌరవించాడు. ఇద్దరూ మళ్ళీ వాళ్ళ జీవితంలో వాళ్ళు ముందుకు వెళ్ళిపోతూ ఉన్నారు. మతం మారడం ఇష్టం లేదు అని గుర్తించినటువంటి వెంకట ప్రమీల దంపతులు, మేము ఎంత చెప్పినా కూడా వీళ్ళిద్దరూ మతం మారటం లేదు, వీళ్ళని ఏదో విధంగా ముంచేయాలని భావించారు వాళ్ళు. వెంకట ప్రమీల అనే క్రైస్తవ దంపతులు ఒక పథకం వేశారట. రెడీమిక్స్ వ్యాపారంలో పెట్టుబడి పెడితే మంచి లాభాలు వస్తాయి అని వాళ్ళని నమ్మించారు. ఎలాగో మతం మారలేదు కదా, కనీసం పెట్టుబడైనా పెడదాం అంటే వాళ్ళు ఎంత ఒత్తిడి చేసినా మనం మతం మారలేదు కదా, కనీసం వాళ్ళ కోసం పెట్టుబడి పెడదాం అని చెప్పేసి వీళ్ళు పెట్టుబడి పెడదాము అని చెప్పేసి అనుకున్నారట. పెట్టుబడి పెడితే మంచి లాభాలు వస్తాయని కూడా అంటున్నారు కదా అని పెట్టుబడి పెట్టడానికి నిశ్చయించుకున్నారు. రెడీమిక్స్ వాహనం కొనుగోలు చేసేంత వరకు వెంకటు ప్రమీల దంపతులు వారిని వదిలిపెట్టలేదు. అంటే కొనేంత వరకు తినేశారు. 20 లక్షల రూపాయలు ఎలాగైనా తెచ్చి ఆ వాహనం కొనుగోలు చేసేంత వరకు బుర్ర తిన్నారు. ఎలా కొన్నారట? ముందు వీళ్ళు చెప్పింది ఏమిటంటే, వాహనం కొంటే ప్రతి నెలా కూడా రూ. 20,000 ఆదాయం ఇంటికి వస్తుంది అని నమ్మబలికారట. దాంతో రవికుమారు తన భార్య నగలను తాకట్టు పెట్టి రూ. 20 లక్షలతో వాహనం కొని వెంకటు ప్రమీలకు అప్పగించాట. రూ. 20,000 చొప్పున ఆదాయం 2-3 నెలలు మాత్రమే ఇచ్చి ఆ తర్వాత వాళ్ళు ఇవ్వడం మానేశారట. ఎంత ఘోరమో చూడండి. దీంతో బ్యాంకులో ఉన్న బంగారానికి వడ్డీ కట్టలేకపోతున్నాము అని రవికుమారు శిరీష మథన పడేవారట. అంతలోనే ఆత్మహత్య. పక్కింటి దంపతులతో గొడవ పెట్టుకోలేక, వాళ్ళని డబ్బులు ఇమ్మని అడగలేక, వాళ్ళ యొక్క పోరు పడలేక, వాళ్ళ పైశాచికత్వాన్ని భరించలేక, ఈ మాటలని వార్తల్లో వచ్చినవి, వారి పైశాచికత్వాన్ని భరించలేక రవికుమార్ దంపతులు సొంతిల్లు ఖాళీ చేసి వేరే చోటుకు మారాలి అని నిర్ణయించుకున్నారు. ఈ పని అసలు చేయవలసిందండి, ఎప్పుడో వాళ్ళు చేయలేకపోయారు పాపం. సామానులన్నీ మూటలు కూడా కట్టిపెట్టారట. ఆ తర్వాత ఏమైందో ఏమో కానీ ఆ రోజు సాయంత్రం ఘట్కేసర్ రైల్వే స్టేషన్ సమీపంలోకి వెళ్ళారట. మధ్యలో జరిగిందేమిటో తెలియలేదు అన్నప్పటికీ మనకి ఇక్కడే స్పష్టమైపోతూ ఉన్నది. ఆత్మహత్య చేసుకోవడానికి ముందు సుమారు అరగంట సేపు పక్కింటి వెంకట్తో ఫోన్లో మాట్లాడినట్లు పోలీసుల విచారణలో తేలిందిట. ఆత్మహత్య చేసుకోవడానికి ముందు పక్కింటి వెంకట్తో మాట్లాడాడు ఈయన. ఏం మాట్లాడారు, వాళ్ళేం బెదిరించారు, ఏమిటి అనేది తెలియదు. ఇప్పుడు విచారణలో అవన్నీ కూడా వస్తాయి. మాట్లాడిన తరువాత రవికుమారు శిరీష దంపతులు ఒకరినొకరు హత్తుకొని రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. ఎంత దుర్మార్గం, ఎంత ఘోరం. వారు చనిపోయిన విషయం తెలిసిన వెంటనే పక్కింట్లో ఉండేటటువంటి వెంకటు ప్రమీల దంపతులు ఇంటికి తాళం వేసి పరారయ్యారు అని పోలీసులు తెలిపారట. అంటే వాళ్ళు ఆత్మహత్య చేసుకున్న తరువాత వీళ్ల వల్లే అది జరిగింది అని వాళ్ళకి అర్థమైపోయింది. అంటే ఏ స్థాయిలో వాళ్ళు పైశాచికత్వం చూపించారో చూడండి. ఇంత దారుణమైనటువంటి పరిస్థితి ఏ హిందూ దంపతులకు రాకూడదండి, ఏ హిందువుకు రాకూడదు. ఇలాంటివి జరగకుండా ఉండాలి అని అంటే ఏం చేయాలంటేనండి, ప్రతి హిందువు గుర్తుపెట్టుకోండి, పర్వాలేదు అన్ని మతాలు ఒకటే, అందరూ దేవుళ్ళు ఒకటే, గౌరవించండి అంతవరకే. మీ దగ్గరకు వచ్చి మతం మారమని చెబితే మేం మారము, మేము హిందువులమే అని గట్టిగా చెప్పండి. రెండోసారి చెబితే ఇంకా వాళ్ళతో మాట్లాడడం మానేయండి. రెండోసారి కనుక మళ్ళీ వచ్చి ఒత్తిడి చేస్తే కనుక దూరం పెట్టేయండి, ఇంటి లోపలికి రానివ్వకండి. అసలు అలాంటి పాషండలతో మాట్లాడితేనే పాపం అండి. ఎందుకు మాట్లాడుతున్నారు? అసలు మంచివాళ్ళైతే పర్వాలేదు, వాళ్ళ మతం వాళ్ళు ఆచరించుకుంటూ మన యొక్క ధర్మాన్ని వాళ్ళు గౌరవిస్తే సంతోషం. అలా కాకుండా మతం మారమని చెప్పిన వాడిని ఎవరిని కూడా ఎంత ఫ్రెండ్ అయినా ఇంట్లోకి రానివ్వకండి. ఇదే నా సూచన. మతం మారమనేటటువంటి ఫ్రెండ్స్ అయినా బంధువులైనా ఎవరైనా కూడా దూరం పెట్టండి, దూరంగా ఉంచండి. అది ఒక క్యాన్సర్ లాంటిది, దృష్టిలో పెట్టుకోండి. క్యాన్సర్ రాకుండానే వీళ్ళిద్దరూ మరణించాల్సి వచ్చింది. ఎప్పటికీ అర్థం చేసుకుంటారు హిందువులు. దయచేసి గుర్తించండి, మిత్రుల్లో కానీ బంధువుల్లో కానీ
వేరే మతం వాళ్ళు ఉంటే పర్వాలేదు, కానీ మతం మారమని ఒత్తిడి చేస్తే మాత్రం 1-2 సార్లు చెప్పినా సరే దూరం పెట్టేసేయండి. అస్సలు వాళ్ళకు ఫోన్లు చేయకండి, వాళ్ళ ఇళ్లకు మీరు వెళ్ళకండి, వాళ్ళని మీ ఇళ్ళకు కూడా రానివ్వకండి. ఈ యొక్క విషాద ఉదంతంపై మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి. స్వస్తి.